పంపించాం రూపుదిద్దుకోవడం ఖాయమా? ఫ్యూచర్ సిటీకి అడుగులు పడుతున్నాయా? మూసి మళ్లీ ప్రాణం పోసుకుంటుందా? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే త్వరలో ఆ కలలు నిజమవుతాయని ఎవరికైనా అనిపిస్తుంది. మరోవైపు విద్యా విధానంలో ప్రభుత్వం తెస్తున్న మార్పులేంటి? ప్రజల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలేంటి? ఫామ్ హౌస్ డ్రగ్స్ వ్యవహారం, ఈ కార్ రేసుపై ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఏంటి? హెల్త్ పాలసీ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆన్సర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ చిట్చాట్తో విద్య నుంచి విచారణల వరకు, ప్రతిపక్షాల నుంచి పరిపాలన వరకు, కేబినెట్ విస్తరణ నుంచి మూసీ ప్రక్షాళన వరకు ఎన్నో అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు ఈ చిట్చాట్తో కౌంటర్ విసిరారు. దేశంలోనే తొలిసారిగా ప్రతి కుటుంబానికి ఇందిరా కుటుంబ జీవిత బీమా ప్రవేశపెట్టినట్లు సీఎం తెలిపారు. దాదాపు 1,15,00,000 కుటుంబాలకు లబ్ధి చేకూరేలా 5 లక్షల బీమా భరోసా కల్పిస్తున్నామన్నారు సీఎం. ఇక విద్యారంగంలో సంస్కరణలకు పెద్దపీట వేస్తున్నామని, ప్రీ ప్రైమరీ నుంచి +2 వరకు ఒకే చోట విద్య అందించే విధానం తీసుకురావడంతో పాటు జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ కుటుంబ బీమా రేషన్ కార్డుదారులందరికీ వర్తిస్తుందన్నారు సీఎం. ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. విచారణ కొనసాగుతుందన్న రేవంత్ అరెస్టులు కొనసాగుతాయని ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చారు. చట్టం ప్రకారమే దర్యాప్తు జరుగుతుందని, కక్ష సాధింపు అనే ప్రశ్నే లేదన్న సీఎం ప్రతి చర్యకు ఒక ప్రాసెస్ ఉంటుందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు క్లీన్ చిట్ రాలేదని సీఎం అన్నారు. చక్రధర్ గౌడ్ కేసులో మాత్రమే కోర్టు ఊరట ఇచ్చిందని సీఎం గుర్తు చేశారు. సెట్ విచారణలో ఎలాంటి రిలీఫ్ లేదని, ప్రజలను హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేబినెట్ విస్తరణపై వస్తున్న ఊహాగానాలను సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. ఢిల్లీ పర్యటనలు పార్టీ విస్తరణ కోసం కావని క్లారిటీ ఇచ్చారు. మహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ అంశంపై ఇంకా సమయం ఉందని, సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ముందుకెళతామన్నారు సీఎం. మూసీ ప్రక్షాళన ఆగదని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇబ్బంది పడేవారికి న్యాయం చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. మూసీ పునరుజ్జీవం చారిత్రాత్మక అవసరమని, నది ఉన్నచోటే వాటిని కాపాడుకోవాలన్నారు సీఎం. గత బీఆర్ఎస్ పాలనపై సీఎం ఘాటు విమర్శలు చేశారు. 10 ఏళ్ల అప్పుల భారం ఇప్పుడు తామే మోస్తున్నామని చెప్పుకొచ్చారు. ఫార్ములా ఈ రేసు కేసుపై చర్యలకు కేంద్రం అనుమతిచ్చిందన్నారు. అందుకే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సస్పెన్షన్ చేశామని సీఎం చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేస్తారని చెప్పారు. హెల్త్ పాలసీపై అవినీతి ఆరోపణలను ఖండించిన ముఖ్యమంత్రి ఏ విచారణకైనా సిద్ధమే అని సవాల్ విసిరారు. ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ను రూపొందించామన్నారు సీఎం. అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యతను ఇచ్చామన్నారు. ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే పథకాలు, విద్యారంగంలో మార్పులు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పుడు ఈ నిర్ణయాలు అమల్లో ఎలా ప్రతిఫలిస్తాయన్నది వేచి చూడాలి.